అమ్మాయి ఈ కాగితంలో ఏముందో చూడమ్మా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఏం లేదండి, దీని మీద ఐ లవ్ యూ అని రాసుంటే. ఐ లవ్ యూ అని రాసిందా? అంటే ఏంటమ్మా? ఐ లవ్ యూ అంటే మీరు చాలా మంచివారని అర్థం. అయితే మీ ఉమక్క చాలా మంచిదని ఎదురింటి సుధాకర్ ఈ కాగితం మీద రాసి మన పెరట్లోకి విసిరాడన్నమాట. అంతేలే, అంతే. అంటే ఆ సుధాకర్ మా అక్కని ప్రేమిస్తున్నాడన్నమాట. వాళ్ళిద్దరి మధ్య నేను ప్రేమ వంతిన వేస్తే మా అక్క పెళ్లికి ఏ సమస్య ఉండదు. చూడండి సార్. నన్నేనండి? ఎస్, మిమ్మల్ని. చెప్పండి. నాకు వచ్చిన పని చేసి పెడతారా? చెప్పండి. ఇంట్లో ఉన్న సామాన్ వీధిలో వేయమంటారా, వీధిలో ఉన్న సామాన్ ఇంట్లో వేయమంటారా? అదేం వద్దు గాని ఆ ఎదురింటి ఎల్ఐసి ఏజెంట్ కి ఈ ఉత్తరం ఇస్తారా? ఇది అలాంటి ఉత్తరం కాదు. ఇందాక అతను ఒక పని చేస్తే. నాకు అర్థమైపోయింది. వాడు మీ దగ్గర పిచ్చి వేషాలు వేయబోతే వాడికి వార్నింగ్ గా ఈ ఉత్తరంతో కొడుతున్నారన్నమాట. మీరేం భయపడకండి. వాడి సంగతి ఈ ఉత్తరంతో నేను తేల్చేస్తాను. ఒరే ఎల్ఐసి, ఆవేశపడకండి. ఉత్తరం నా దగ్గరే ఉంది. ఓ ఐఎమ్ సారీ. ఒరే ఎల్ఐసి, సార్ అదే సార్ మా అయ్యగారు సొక్కబెట్టినారు. నువ్వు చేసిన ఏదో పని రాసుకెళ్ అని అడుగుతున్నారు. నేనే ఏదో పని చేశాను రా బస్ కండక్టర్ అని అడుగుతున్నారు సార్. మీరు చేసిన ఏదో పనికి మీ మక్కలు ఇవ్వబట్టి మీ కళ్ళు పొడి చేసి మిమ్మల్ని మర్డర్ చేస్తానంటున్నారు సార్. ఒరే, నేను మర్డర్ చేసే ప్రోగ్రాం లేదట. ఓ కాలు ఓ జబ్బా తీసేస్తారట. నాయి కావు బాస్, నీయే. ఎంతకీ నేను ఏం చేశాను రా ఎదవా అంటారు సార్. నేను అలా అనలేదు. దయచేసి నేను చేసిన తప్పే ఉంటో చెప్పండి బాబు అంటున్నారు సార్. ఈ ఉత్తరం పెట్టుకుని జాగ్రత్తగా బతుకు. ఏమైనా తేడా వచ్చిందో నీ చర్మం వచ్చేసి లాల్చీ కుట్టిన చేసుకున్నాను. జాగ్రత్త, టేక్ కేర్ అంటున్నారు సార్. థ్యాంక్ యూ, వెరీ గుడ్ అంటున్నాడు సార్. మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటున్నారు సార్. ఇంకా ఎందుకు సార్ ఈ విజిల్స్? అందులో ఏం రాశారో చదవండి. ఇదేంటండి, ఇంతవరకు బాగానే ఉన్నారు కదండి, ఇంతలో ఏమొచ్చిందండి? నాకు చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పి తర్వాత గంతులేయడం కాదురా కొట్టాం. ఎదురింటూ మళ్ళా నీకా నాకా? ప్రేమంతా పార్క్ లో వలకు వస్తుందట. రేపు నన్ను తప్పకుండా రమ్మంది. అయితే వస్తానా అని చెప్పి లెటర్ రాసేయండి బాస్. ఓకే. ఒక్క నిమిషం, నాకు అర్జెంట్ గా ఒక 50 రూపాయలు కావాలి. ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది. ప్రెస్టేజ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్యాకెట్ లోంచగా, నా దగ్గర లేదు. పోనీ 30 రూపాయలు ఇచ్చినా అడ్జస్ట్ చేసుకుంటాను. చూడు మోహన్, పని లేకుండా తిండి కావాలనుకోవటం కూడా ఒక రకమైన దొంగతనం కింద వస్తుందని మహాత్మా గాంధీ గారు చెప్పాడు. ఆయన మహానుభావుడు కాబట్టి అలా అన్నాడు. పోనీ ఒక 20 రూపాయలు ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటాను. నా దగ్గర లేదు. అక్కడికి నేనేదో దుబారా ఖర్చు చేస్తున్నట్టు అలా తీసుకుంటానంటే పని నరసింహ గారు అన్నాడు ప్యాకెట్లో అందరికి బాకీలు పడిపోయాడంటే అది మీకు ఎంత ప్రిస్టేజ్ క్వశ్చన్? నువ్వు నిజంగా నా ప్రెస్టేజ్ గురించి ఆలోచించేవాడు అయితే ఇలా తులాయిగా తిరిగేవాడు కావు. నా దగ్గర 7 రూపాయల పాలు ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. ఎంత? 7 రూపాయల పాలు. నోట్లు ఇలా ఇచ్చేయండి. ఆ చెల్ల మీరు ఉంచుకోండి, బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే పడిపోతుంది పాపం. సరే